హాయ్ అండి. వెల్కమ్ టు బాలయ్య ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం దర్శనము మరియు హారర్ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది క్లారిటీగా చెప్పానండి. ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశానండి. అది ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చూసి బుక్ చేసుకోండి. అదేవిధంగా రూమ్స్కైనా దర్శనానికైనా రిజిస్ట్రేషన్ ఐడి కావాలి. ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఎలా బుక్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో ఉంది. అదే చూసి రిజిస్ట్రేషన్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం దర్శనము హారతి ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మనం దర్శనానికి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇంతవరకు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది కూడా కింద లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ వీడియో క్లారిటీగా చేశాను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ ఇచ్చుకోవాలి. ఇక్కడ గెట్ ఓటీపీ అని కొట్టొచ్చు. మీ పాస్వర్డ్ టైప్ చేసి ఇక్కడ ఇది కొట్టేసి లాగిన్ అని అవ్వచ్చు. నేను గెట్ ఓటీపీ కొడుతున్నాను. ఇది ఇక్కడ టైప్ చేయండి. వివిసి టైప్ చేసేసిన మీరు లాగిన్లోకి వెళ్ళి చూసారుగా, దర్శనం అయితే దర్శనం, అకామిడేషన్ అయితే అకామిడేషన్, హారతి అయితే హారతి. ఏదైనా మీరు ఏది కావాలంటే ప్రాసెస్ అదే. హారతి ఉంది, ఎంతమంది, ఒక నలుగురు. ఇక్కడ మెన్స్, ఫీమేల్ ఎంతమంది, మెయిల్ ఎంతమంది అని అడిగిద్దండి. మన రూమ్స్ అయితే మనం అక్కడ కెపాసిటీని బట్టి ఎంతమందిని బుక్ చేసుకోవచ్చు. కానీ దర్శనానికి 4 మెంబర్స్నే తీసుకుంటుంది. అంటే ఒక్క లాగిన్ మీద 4 మెంబర్స్నే తీసుకుంటుంది. చూసారుగా, మీరు డేట్ ఇస్తే మీకు టైం స్లాట్ కూడా చూపించింది. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి యాడ్ వాచ్ లిస్ట్ కొట్టినాక ఇక్కడ మీకు పేమెంట్ అని ప్రొసీడ్ అని వచ్చింది. అక్కడ ప్రొసీడ్ కొట్టేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం మామూలు దర్శనం బుక్ చేసుకుంటున్నాం. 31st 22 మెంబర్స్. ఆల్రెడీ ఎవరిదైతే రిజిస్ట్రేషన్ అయ్యిందో దీంట్లో ఫస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏజ్ ఇచ్చుకోండి. ఇక్కడ మేలా ఫీమేలా, ఇక్కడ ఆధారా, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఏదైతే అది ఇచ్చుకోండి. అది ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక్కడ దాని నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చినాక యాడ్ వాచ్ లిస్ట్. ఇప్పుడు హారతికైనా దేనికైనా పూజ లేకపోతే మీరు దర్శనం బుక్ చేసుకున్న ప్రాసెస్ అయితే సేమ్ అంటే ప్రొసీడ్ టు పేమెంట్. వీటిలో వచ్చేసరికి మీరు ఈ 3 ఆప్షన్లో ఏ ఆప్షన్ ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ చూసారుగా, ఇంటర్నెట్ ఇక్కడ ఛార్జెస్ వచ్చి 10 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతున్నాయి. మేక్ పేమెంట్. ఇక్కడ డెబిట్ క్రెడిట్ కార్డ్ అయితే ఈ డీటెయిల్స్ ఇచ్చి పే నౌ కొట్టాలండి. నెట్ బ్యాంకింగ్ అయితే కింద క్లిక్ చేసి ఇక్కడ మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ యూపీఐ, ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి ఏమైనా కొట్టచ్చు, లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇట్లా వస్తుంది. దీన్ని మన ఫోన్ నుంచి స్కాన్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. నేనైతే అదే చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వచ్చేసింది. డౌన్లోడ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని. మళ్ళీ మీరు హోమ్లోకి వెళ్ళిపోండి. ఇంకా ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళండి. దర్శన హారతి, లేకపోతే అకామిడేషన్ బుక్ చేసుకున్నట్లయితే అకామిడేషన్ ఏదైతే అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే మస్ట్ ఫుడ్ మీరు తీసుకొని వెళ్ళండి. ఇంతేనండి. ఈ విధంగా ఈజీగా బుక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.